ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులు పబ్లిక్ యాప్ సి విజన్ ద్వారా స్వీకరించడం జరుగుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సి విజిల్ యాప్ లో మోడల్ కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులను పంపవచ్చని తెలిపారు. పార్టీలకు చెందిన వారు మద్యం, నగదు, బహుమతులు వంటివి పంపిణీ చేసిన లైవ్ ఫోటోలు, వీడియోలను ఈ యాప్ ద్వారా పంపాలని తెలిపారు. ఈ యాప్ లో పెట్టిన ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిక్ మీడియా, సోషల్ మీడియాలలో పొలిటికల్ ప్రకటనల కోసం వచ్చే వీడియో, ఆడియోలకు ఎంసీ ఫ్రీ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. అందుకోసం 48 గంటల ముందే ఎంసీ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీడియా సమావేశంలో సహాయ కలెక్టర్ వెంకట్ త్రినాగ్, డిఐఈఆర్ఓడి రమేష్ పాల్గొన్నారు. సో అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిట్, అప్లికేషన్ ఫర్ అంటే మీరు ఏదేది అప్లై చేసుకుంటే ఏ కేటగిరీకి పెట్టచ్చు అనేది కూడా తెలుస్తుంది. సో ఒక్కొక్క పర్మిషన్ కి అటాచ్డ్ తర్వాత మన స్టేట్ లో పోలింగ్ వచ్చి 13 మేకి కమ్యూనికేట్ చేస్తున్నారు. తర్వాత జూన్ 4th కౌంటింగ్ పెట్టున్నారు. సో ఇది మీరు కూడా అందరూ కూడా చూసుంటారు పేపర్స్ లో. దాంట్లో సో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫస్ట్ 1 మంత్ మనకి దాదాపు ఒక 1 మంత్ ఉంది. ఇంకా నోటిఫికేషన్ ఇచ్చి మనము నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేసే ముందు. సో అంతవరకు మనకి రెగ్యులర్గా ఒకటి కోడ్ అమల్లో ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పార్టీస్ కానీ అధికారులు కానీ అందరు కూడా పాటించడం అనేది ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మీరు క్యాంపెయిన్ పరంగా వేరియస్ యాక్టివిటీస్ చేసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన అంటే పర్మిషన్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మోడల్ కోడ్ ఉన్నప్పుడు పర్మిషన్ లేకపోతే ఖచ్చితంగా మనకి ఆపాల్సిన పరిస్థితి వస్తుంది, కేసు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పర్మిషన్స్ సంబంధించి కూడా ఇవాళ ఒకటి బ్రీఫ్ లాగా మీకు పెట్టడం జరిగింది. బట్ అది ఆ రెండు స్టార్ట్ చేసే ముందు మనకి ఇప్పుడు ఫార్మ్స్ సంబంధించి చూస్తే, ఎందుకంటే ఇంకా కూడా కొంతమంది పొలిటికల్ పార్టీస్ నుంచి మనకి కొన్ని కంప్లైంట్స్ అవి వస్తున్నాయి ఫార్మ్స్ మీద. మనకి ఎన్నికల కమిషన్ ఎలక్షన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మనం ఇంకా డిలీషన్స్, మోడిఫికేషన్స్ చేయడానికి వీల్లేదు. సో 16వ తారీఖు తర్వాత ఇప్పుడు 17 మార్చ్ నుంచి వచ్చిన ఏదైనా ఫార్మ్ 7 అన్నా ఫార్మ్ 8లో మోడిఫికేషన్స్ ఉంటుంది, అంటే కరెక్షన్స్ లాగా. ఆ రెండు కూడా ఫార్మ్స్ అన్ని పెండింగ్ ఉంటాయి, అవి ఏవి టేకప్ చేయరు. 16వ తారీఖు వరకు వచ్చిన ఫార్మ్స్ డిస్పోజ్ చేసుకోవచ్చు. 17 నుంచి ఉన్న ఫార్మ్ 7 కానీ 8లో మోడిఫికేషన్స్ టేకప్ చేయము.